నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ ఎనాలిసిస్. వైసీపీ టార్గెట్లో లోకేష్. అసలు వ్యూహం ఏంటి? చంద్రబాబును వదిలి లోకేష్ పైనే ఫోకస్ ఎందుకు? టీడీపీ భవిష్యత్ నాయకుడిగా లోకేష్ను గుర్తించిందా? డిఎస్సిని వైసీపీ రాజకీయ అస్త్రంగా మార్చిందా? లోకేష్ ఇమేజ్ దెబ్బతీయడమే వాళ్ళ లక్ష్యమా? యువతలో లోకేష్కు చెక్ పెట్టే వ్యూహమా? 2029లో లోకేష్నే వైసీపీ ప్రత్యర్థిగా చూస్తుందా? జగన్ వర్సెస్ లోకేష్ పోరుకు బీజం పడిందా? వైసీపీ వ్యూహం మార్చింది. ఇంతకాలం చంద్రబాబును ప్రధానంగా టార్గెట్ చేసిన వైసీపీ ఇప్పుడు నారా లోకేష్పై ఎందుకు ఫోకస్ పెంచింది? ముఖ్యమంత్రి కాకపోయినా లోకేష్ను ఇంతగా రాజకీయంగా టార్గెట్ చేయాల్సిన అవసరం వైసీపీకి ఎందుకు వచ్చింది? లోకేష్ను కేవలం మంత్రిగా కాకుండా టీడీపీ భవిష్యత్ నాయకుడిగా వైసీపీ చూస్తుందా? మెగా డిఎస్సి వివాదాన్ని పట్టుకుని లోకేష్ను రాజకీయంగా డిఫెన్స్లోకి నెట్టాలన్న వ్యూహం అమలు చేస్తుందా? 2029 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచే జగన్ వర్సెస్ లోకేష్ రాజకీయ పోరుకు వైసీపీ తెరలేపిందా? ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చర్చకు దారితీస్తున్న ప్రశ్నలు ఇవే. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు వైసీపీ అనుసరిస్తున్న వ్యూహంపై ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. ఇంతకాలం వైసీపీ రాజకీయ విమర్శలకు ప్రధాన కేంద్రంగా టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు కనిపించారు. ప్రభుత్వ నిర్ణయం ఏదైనా, పాలనలో వైఫల్యం ఏదైనా కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేయాల్సి వచ్చిన వైసీపీ ఎక్కువగా చంద్రబాబు నాయుడు గారినే టార్గెట్ చేస్తూ వచ్చింది. అటు పవన్ కళ్యాణ్పై కూడా విమర్శలు చేస్తుంటారు వైసీపీ నేతలు. కానీ ఇప్పుడు ఆ రాజకీయ వ్యూహంలో క్రమంగా మార్పు కనిపిస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. పవన్ కళ్యాణ్ చంద్రబాబులపై విమర్శలు కొనసాగుతూనే ఉన్న నారా లోకేష్ ప్రత్యేకంగా టార్గెట్ చేస్తూ వైసీపీ చేస్తున్న రాజకీయ దాడులు మాత్రం ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. అసలు ముఖ్యమంత్రి కానీ లోకేష్ను వైసీపీ ఎందుకు ఇంతగా ఫోకస్ చేస్తుందో అన్న ప్రశ్నకు సమాధానం వెతికితే అక్కడే భవిష్యత్ రాజకీయాల లెక్కలు కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు మాట. లోకేష్ ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. అయితే ఆయన రాజకీయ ప్రాధాన్యత కేవలం ఒక మంత్రి పదవికే పరిమితం కాదన్నది టీడీపీ రాజకీయాలను గమనిస్తున్న వారికి స్పష్టమైన విషయం. పార్టీలో చిన్నబాబుకు ఉన్న బాధ్యతలు, ప్రభుత్వంలో ఆయన నిర్వహిస్తున్న పాత్ర, భవిష్యత్ నాయకత్వంపై జరుగుతున్న చర్చ ఇవన్నీ కలిపి చూస్తే టీడీపీ రాజకీయ ప్రయాణంలో లోకేష్ పాత్ర రానున్న రోజుల్లో మరింత కీలకంగా మారే అవకాశం ఉందన్న అంచనా ఉంది. టీడీపీకి బలమైన ప్రత్యర్థిగా ఉన్న వైసీపీకి ఈ రాజకీయ వాస్తవాలు తెలియవని అనుకోలేం. అందుకే ఇప్పటి నుంచే లోకేష్ను రాజకీయంగా టార్గెట్ చేయడం వెనుక ఒక ముందస్తు వ్యూహం ఉండవచ్చన్న చర్చ మొదలైంది. రాజకీయాల్లో ప్రత్యర్థిని ఎప్పుడు టార్గెట్ చేయాలన్నది కూడా ఒక వ్యూహమే. ప్రస్తుతం అధికారంలో ఉన్న ముఖ్యమంత్రిని విమర్శించడం ఒక సాధారణ రాజకీయ ప్రక్రియ. కానీ రేపటి రోజుల్లో ప్రత్యర్థిగా మారే అవకాశం ఉన్న నాయకుడిని ముందుగానే రాజకీయంగా బలహీనపరిచే ప్రయత్నం చేయడం మాత్రం దీర్ఘకాలిక వ్యూహంగా భావించవచ్చు. వైసీపీ ఇప్పుడు లోకేష్ విషయంలో ఇదే లెక్క వేసిందా అన్నదే ప్రధాన ప్రశ్నగా మారింది. టీడీపీ భవిష్యత్ నాయకత్వంలో లోకేష్ కీలకంగా ఉంటారని భావిస్తే ఆయన్ని ఇప్పటి నుంచే రాజకీయ విమర్శలు పెంచడం ద్వారా లోకేష్ ఇమేజ్ను ప్రభావితం చేయాలని వైసీపీ చూస్తుందన్న విశ్లేషణ వినిపిస్తుంది. లోకేష్కు సంబంధించిన అంశాల్లో ముఖ్యంగా మెగా డిఎస్సి వ్యవహారం ఇప్పుడు రాజకీయంగా కీలకంగా మారింది. నిరుద్యోగ యువత సమస్యను ప్రతిపక్ష పార్టీగా వైసీపీని లేవనెత్తడం సహజమే. డిఎస్సికి సంబంధించిన అంశాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించడం కూడా రాజకీయంగా సహజమైన చర్య. కానీ ఒక అంశాన్ని రాజకీయంగా లేవనెత్తడం ఒకెత్తైతే అదే అంశాన్ని నిరంతరం నిరసనగా మార్చి నేరుగా సంబంధిత మంత్రిని రాజీనామా చేయాలని డిమాండ్ చేయడం మరో స్థాయి రాజకీయ పోరాటం. ఇక్కడే లోకేష్ను వ్యక్తిగతంగా రాజకీయంగా కార్నర్ చేయాలని వ్యూహం కనిపిస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. లోకేష్ తన శాఖను సరిగ్గా నిర్వహించలేకపోయారని, మంత్రి పదవిలో విఫలమయ్యారని ప్రజల్లో ఒక రాజకీయ అభిప్రాయం ఏర్పడేలా చేయడం ద్వారా ముఖ్యంగా నిరుద్యోగ యువతలో ఆయనపై ఉన్న అంచనాలను దెబ్బతీయాలన్న ప్రయత్నం జరుగుతుందన్న విశ్లేషణ ఉంది. ఎందుకంటే యువత రాజకీయాల్లో చాలా కీలకమైన ఓట్ బ్యాంక్. ఒక యువ నాయకుడిగా లోకేష్పై యువతలో ఉన్న అంచనాలు, ఆశలు దెబ్బతింటే అది భవిష్యత్తు రాజకీయాల్లో ఆయనకు నష్టంగా మారే అవకాశం ఉంటుంది. అందుకే ప్రస్తుత వివాదాలను కేవలం ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలుగా కాకుండా లోకేష్ రాజకీయ ఇమేజ్ను ప్రభావితం చేసే ప్రయత్నంగా కూడా చూడాల్సి ఉంటుందని అంటున్నారు. ఇక్కడ మరో ముఖ్యమైన రాజకీయ అంశం ఉంది. ఒక నాయకుడిపై ఒకసారి విమర్శలు చేయడం వల్ల పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చు. కానీ ఒకే అంశాన్ని పదే పదే ప్రజల్లోకి తీసుకువెళ్ళడం, దానికి ఒక రాజకీయ నెరేషన్ జోడించడం, ఆ నాయకుడి పనితీరును ప్రశ్నించడం, చివరకు ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేయడం ద్వారా ఒక నిర్దిష్టమైన రాజకీయ ఇమేజ్ని నిర్మించవచ్చు. ఇప్పుడు వైసీపీ లోకేష్ విషయంలో ఇదే పద్ధతిని అనుసరిస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది. ఈ రోజు మంత్రిగా ఉన్న లోకేష్ పనితీరుపై వచ్చే విమర్శలను రేపు ఆయన భవిష్యత్ నాయకత్వంపై ప్రశ్నలుగా మార్చుకోవచ్చన్నది వైసీపీ వ్యూహంలో భాగం కావచ్చని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతుంది.
అంటే ఇప్పటి సమస్య పరిష్కరించడమే వైసీపీ లక్ష్యం కాకపోవచ్చు, ఆ సమస్యను భవిష్యత్తులో రాజకీయ ఆయుధంగా మార్చుకోవడమే అసలు లక్ష్యం కావచ్చు అన్నది ఈ విశ్లేషణలో ప్రధాన అంశం. లోకేష్ మంత్రిగా ఉన్న సమయంలో ఆయనపై వైఫల్యాలు ముద్ర వేయగలిగితే భవిష్యత్తులో ఆయన ముఖ్యమంత్రి అభ్యర్థిగా లేదంటే టీడీపీ ప్రధాన నాయకుడిగా ముందుకు వచ్చినప్పుడు అదే అంశాలను మళ్ళీ రాజకీయంగా ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. రాజకీయాల్లో ఇమేజ్ అనేది చాలా కీలకం. ఒక నాయకుడి రాజకీయ ప్రయాణంలో తొలి దశలో ఏర్పడిన విమర్శలు తర్వాతి దశల్లో కూడా వెంటాడుతుంటాయి. వైసీపీ ఇప్పుడు లోకేష్ విషయంలో అలాంటి రాజకీయ పునాది వేయాలని చూస్తుందా అన్నది అసలు చర్చ. ఇక వైసీపీకి మరో స్పష్టత కూడా వచ్చిందన్న అభిప్రాయం ఉంది. 2029 ఎన్నికలకు ముందు తర్వాత ఏపీ రాజకీయాల్లో టీడీపీ నుంచి తనకు ఎదురయ్యే ప్రధాన ప్రత్యర్థి ఎవరు అన్నదానిపై వైసీపీకి ఒక అంచనా ఉందని చెప్తున్నారు. చంద్రబాబు ప్రస్తుత రాజకీయాల్లో టీడీపీకి ప్రధాన బలం, కానీ ప్రతి రాజకీయ పార్టీ భవిష్యత్ నాయకత్వాన్ని కూడా దృష్టిలో పెట్టుకుంటుంది. చంద్రబాబు తర్వాత టీడీపీ రాజకీయ ప్రయాణంలో లోకేష్ పాత్ర కీలకంగా ఉంటుందని భావిస్తే వైసీపీ కూడా ఆ భవిష్యత్తు పోటీని ముందుగానే గుర్తించి ఉండవచ్చన్నది విశ్లేషణ. అందుకే ఇప్పటి నుంచే లోకేష్పై రాజకీయ దాడులు పెంచడం ద్వారా ఆయన ఎదుగుదలను అడ్డుకోవాలని చూస్తుందా అన్న ప్రశ్న కూడా తలెత్తుతుంది. ఇంతకాలం వైసీపీ నాయకత్వం నుంచి ఎక్కువగా వినిపించిన పేరు చంద్రబాబు. ప్రభుత్వంపై విమర్శలు చేయాల్సి వచ్చినా, చంద్రబాబు కూటమిపై విమర్శలు చేయాల్సి వచ్చినా చంద్రబాబే ప్రధాన టార్గెట్గా కనిపించారు. మరి అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు కోరి మరీ లోకేష్ను ఫోకస్ చేయడం వెనుక రాజకీయ లెక్క ఉందని అనుకోవడానికి కారణం ఇదే. ఒక పార్టీ ప్రత్యర్థి పార్టీలోని ప్రతి నాయకుడిని సమానంగా టార్గెట్ చేయదు. ఎవరు భవిష్యత్తులో తమకు ఇబ్బందిగా మారే అవకాశం ఉందని భావిస్తారో వారిపై ఎక్కువగా దృష్టి పెట్టే అవకాశం ఉంటుంది. ఈ కోణంలో చూస్తే వైసీపీకి లోకేష్ భవిష్యత్ రాజకీయ ప్రత్యర్థిగా కనిపిస్తున్నారా అన్న చర్చకు బలం వస్తుంది. అయితే ఈ వ్యూహం వైసీపీకి ఎంత ఉపయోగపడుతుందన్నది మరో ప్రశ్న. ఒక నాయకుడిపై నిరంతరం దాడి చేయడం వల్ల అతని ఇమేజ్ దెబ్బతినవచ్చు. అదే సమయంలో ప్రత్యర్థి పార్టీకి ఒక రాజకీయ ముఖ చిత్రాన్ని కూడా అది సృష్టించవచ్చు. లోకేష్ను వైసీపీ ఎంతగా టార్గెట్ చేస్తే అంతగా టీడీపీ కూడా ఆయనకు తన భవిష్యత్తు నాయకత్వ ముఖ చిత్రంగా ముందుకు తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు. అంటే వైసీపీ దాడులే లోకేష్కు రాజకీయ ప్రచారాన్ని పెంచే అవకాశం కూడా ఉంది. ఇదే ఇప్పుడు టీడీపీకి ఒక సవాల్గా మారుతుంది. వైసీపీ వ్యూహం స్పష్టంగా లోకేష్ వైపు మలుతున్నట్టు కనిపిస్తే టీడీపీ దానికి ఎలాంటి కౌంటర్ ఇస్తుంది? లోకేష్ను రక్షించే రాజకీయ వ్యూహాన్ని అనుసరిస్తుందా, లేక ఆయన్ను మరింతగా ప్రజల్లోకి తీసుకువెళ్ళి తన రాజకీయ సామర్థ్యాన్ని నిరూపించుకునే అవకాశం మార్చుకుంటుందా? ముఖ్యంగా నిరుద్యోగులకు, యువతకు సంబంధించిన అంశాల్లో లోకేష్ తన పనితీరుతో ప్రత్యర్థుల విమర్శలకు సమాధానం ఇవ్వగలిగితే అదే ఆయనకు రాజకీయంగా పెద్ద బలంగా మారే అవకాశం ఉంటుంది. మొత్తంగా చూస్తే ఏపీ రాజకీయాల్లో ఒక ఆసక్తికరమైన మార్పు అయితే కనిపిస్తుంది. ఇంతకాలం జగన్ వర్సెస్ చంద్రబాబు అనే పోరాటం ప్రధానంగా కనిపించిన రాష్ట్ర రాజకీయాల్లో క్రమంగా జగన్ వర్సెస్ లోకేష్ అనే మరో రాజకీయ సమీకరణకి బీజం పడుతుందని చర్చ మొదలైంది. ఇది ఇప్పుడే పూర్తి స్థాయి ప్రత్యక్ష పోరుగా మారకపోయినా దానికి సంబంధించిన ప్రీ రిహార్సల్స్ మాత్రం మొదలయ్యాయని అభిప్రాయం వ్యక్తం అవుతుంది. వైసీపీ లోకేష్ను ఎంతగా టార్గెట్ చేస్తే అంతగా ఆయన రాజకీయ ప్రాధాన్యత కూడా పెరుగుతుందా, లేక వైసీపీ అనుకున్నట్లుగానే ఆయనపై వివాదాల ముద్ర బలపడుతుందా? లోకేష్ ఇప్పటి నుంచే డిఫెన్స్లోకి నెట్టాలన్న వైసీపీ వ్యూహం ఫలిస్తుందా, లేదంటే అదే వ్యూహం టీడీపీ భవిష్యత్ నాయకుడిగా లోకేష్ను మరింత బలంగా నిలబెడుతుందా? ఈ ప్రశ్నలకు సమాధానం రాబోయే రాజకీయ పరిణామాలే చెప్పాల్సి ఉంది. మరి ఈ పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ఎంట్రీ కూడా చాలా కీలకంగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే పవన్, లోకేష్ ఇద్దరు కూడా అన్నదమ్ముల్లో వెలుగుతున్న ఈ నేపథ్యంలో లోకేష్ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అండ ఉంటుందన్న ఈ పరిస్థితుల్లో మరి వైసీపీని వీళ్ళిద్దరూ కలిపి ఎలా రిటర్న్ గిఫ్ట్ ఇస్తారన్నది వేచి చూడాలి. ఇది ఈనాటి ఎడిటర్ అనాలిసిస్. స్టే ట్యూన్డ్ టు 9 న్యూస్.